అయితే నువ్వు వెంటనే నాతో బయలుదేరి ఓ చోటుకు రాబా. నీ ప్రామిస్ నిలబెట్టుకోవచ్చు. ఎక్కడికి? చెప్పడం ఎందుకులే బావా, నన్ను తీసుకెళ్తాను కదా. చూడరంగా, ఇప్పుడు నాకు కుదరదు. నేను వేరే అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. బా పైడిరాజు బాబాయ్ పిన్ని కూడా నీ కోసం ఎయిటింగ్స్ ఎత్తన్నారు. ప్రీతి సీమంతం గురించి సార్కి చెప్పాలి. గంగా వాళ్ళ పేరెంట్స్ నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అంత ముఖ్యమైన విషయం అయినప్పుడు ఇంటికి రమ్మనొచ్చు కదా. ఇక్కడ గంగ ఉంటది కదా బా. నేనుంటే ఏంటి? నేను వినకూడని సీక్రెటింగ్ కాదు. అంటే గంగకు సంబంధించిందా? తన పేరెంట్స్ గురించా? అదంతా నాకు తెలియదు బా. నువ్వు నాతో పాటు వచ్చి వాళ్ళు చెప్పింది తింటే నీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తే నాకు ఈ కడుపుపురం తగ్గిపోద్ది. ఇదిగో చూడు, గంగకు సంబంధించిన విషయం అయితే రేపు మాట్లాడుకుందాం. అత్తయ్య కూతుర్ని ఇప్పుడు వెతకడం చాలా ఇంపార్టెంట్. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ బా. ప్లీజ్ బా 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 నా కోసం రా బా. మరీ అంతలా అడుకోవద్దు. పద పద బా. నిషా, తనే నిషా. సుధా విశ్వనాథుల కూతురిగా తననే ఆ ఇంటికి పంపించబోతున్నాను. హాయ్ మేడం. హాయ్. కానీ తనకు ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారో, అక్కడ ఎలా బిహేవ్ చేయాలో అన్నీ చెప్పావా బ్రో? యా బ్రో అన్ని చెప్పారు సిస్టర్. యూ డోంట్ వరీ. నేను వాళ్ళ కూతురే అని నమ్మేలా రియలిస్టిక్ గా యాక్ట్ చేస్తాను. ఏంటి అప్పుడే బ్రో సిస్టర్ అంటున్నానా? నాకు కొంచెం స్పీడ్ ఎక్కువ సిస్టర్. చూడు, నువ్వు హ్యాండిల్ చేయబోతున్న టాస్క్ అనుకున్నంత ఈజీ కాదు. విశ్వనాథ్ అంటే మిడిల్ క్లాస్ ఫాదర్ అనుకుంటున్నావేమో. మిలిటరీ కమాండర్ లాగా స్ట్రిక్ట్ గా ఉంటాడు. నువ్వు ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేసినా నువ్వు ఫేక్ అని పసిగట్టేస్తాడు. అర్థమైంది. మీకు ఆ విశ్వనాథ్ గురించి తెలుసు కాబట్టి టెన్షన్ పడుతున్నారు, కానీ నాకు తెలియదుగా. సో అదే నాకు ప్లస్ పాయింట్. అతను కమాండర్ అయినా కలెక్టర్ అయినా కూతురు ప్రేమకి మెల్ట్ అవ్వాల్సిందే కదా. నేను సెంటిమెంట్ తో డీల్ చేస్తానుగా. అసలు నేనే నిజమైన కూతుర్నేమోనని మీరే ఆశ్చర్యపోతారు. చూడండి. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. చూద్దాం. చూడు నిషా, నువ్వెవరినైనా హ్యాండిల్ చేయగలవేమో, కానీ ఆ ఇంటికి సంబంధించి రుద్ర అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ముందు మాత్రం మాక్సిమం సైలెంట్ గానే ఉండు. నువ్వే మాత్రం ఓవర్ చేసినా నీ గురించి పసిగట్టేస్తాడు. ట్రస్ట్ మీ బ్రో, నేను చూసుకుంటాను. టేక్ ఇట్ సీరియస్ నిషా. ఇషిగా చెప్పినట్లు ఇది అంత ఈజీ కాదు. ఇంకో విషయం, సపోజ్ నువ్వు ఫేక్ అని తెలిసిపోయి నిలదీస్తే ఏం చేస్తావు? ఏముంది, మీ గురించి నిజం చెప్పేస్తాను. జస్ట్ జోక్ చేశాను. అలాంటి సిచ్యువేషనే వస్తే నేనొక డ్రామా ఆర్టిస్ట్ ని, మీరు తప్పిపోయిన మీ అమ్మాయి గురించి వెతుకుతున్నారని తెలిసి డబ్బు కోసం ప్లాన్ చేసుకొని వచ్చాను, క్షమించండి, ఆడపిల్లని దయచేసి వదిలేయండి అని ఎస్కేప్ అవుతాను గాని మీ పేర్లు మాత్రం చెప్పను. ఎందుకంటే మీలాంటి క్రైమ్ బ్యాచ్ తో మాకు చాలా పనుంటుంది. అండ్ మీలాంటి వాళ్ళు డేంజర్ అని కూడా తెలుసు. సో అన్ని డీప్ గా థింక్ చేసి ప్లాన్డ్ గానే డీల్ కి ఓకే చేసావన్నమాట. అఫ్ కోర్స్, నాదొక్కటే పాలసీ. మంచైనా మోసమైనా క్లారిటీతో కన్ఫ్యూజన్ లేకుండా చేయాలి. గుడ్. బ్రో, ఇంతకీ నిషానే వాళ్ళ కూతురని ఎలా నమ్మేస్తావు?
దానికి ఆల్రెడీ వేరే ఒక ప్లాన్ చేసి ఉంచాను. సీతారాం, నమస్తే బాబు. నమస్తే రండి బాబు, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఏమైంది? నాకు తెలియకుండా వీళ్ళిద్దరూ మాట్లాడుకునే రహస్యం ఏమై ఉంటుంది? ఆ, అన్నా కాసేపు వెయిటింగ్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. నాతో ఏదో మాట్లాడాలి అన్నారట. అయినా ఏదైనా మాట్లాడాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటికి రావచ్చు కదా, ఇక్కడికి ఎందుకు? ఇంట్లో శకుంతలమ్మ గారు ఉంటారు కదా బాబు, అందుకే రాలేదు. సరే, నేను అత్తయ్య కూతురు గురించి వెతికే పనిలో ఉన్నాను. మీరు అసలు విషయం ఏంటో చెప్తే. వాళ్ళు చెప్పేదింటే నీకు ఫుల్ క్లారిటీ వచ్చేద్ది బా. చూస్తావేంటి బాబాయ్, చెప్పు. నాన్నని చెప్పమంటున్నారేంటి? విషయం ఏమై ఉంటుంది? మరేట్లేదు బాబు, మీరు గంగ అమ్మ నాన్న గురించి తెలుసుకోమని చెప్పారు కదా. అవును, ఆ విషయం గురించే మాట్లాడాలి. వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఈ విషయం మీకెప్పుడో చెప్పాల్సింది.